మెగా నైన్ టీవీ. సినిమా హిట్ అయితే చాలు డైరెక్టర్ ఇంటి ముందు కొత్త కారు వాలిపోవాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ ట్రెండ్. డైరెక్టర్లకు కోట్ల రెమ్యునరేషన్ ఎలాగుంటుంది, కానీ ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే కిక్కే వేరు. మెగాస్టార్ చిరంజీవి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు వందల కోట్ల కలెక్షన్లు తెచ్చిన దర్శకులను మన స్టార్ హీరోలు కాస్ట్లీ కార్లతో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా హిట్ అయితే షీల్డ్లు, సాలువాలు కప్పేవారు. కానీ పాన్ ఇండియా మార్కెట్ వచ్చాక టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. రేంజ్ రోవర్లు, BMW, ఆడి కార్లు, ఇలా లగ్జరీ కార్లు డైరెక్టర్ల గ్యారేజ్లోకి చేరిపోతున్నాయి. దర్శకుల టాలెంట్ను పట్టం కడుతున్న ఈ గిఫ్ట్స్ కల్చర్ వెనుక అసలు కథేంటి? రీసెంట్గా ఎవరికి ఏ కారు ఇచ్చారు? ఈ కాస్ట్లీ గిఫ్ట్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. టాలీవుడ్ లో ఇప్పుడు గిఫ్టింగ్ కల్చర్ పీక్స్ లో ఉంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. మెగా హీరోలు ఎప్పుడు టాలీవుడ్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. సినిమా హిట్ అయితే చాలు హీరోలు తమ దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చి గౌరవిస్తున్నారు. ఒక అభిమానిగా వచ్చి తనను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు బాబీకి చిరంజీవి ఏకంగా టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఇక తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. 300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి కోసం చిరంజీవి రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కారు ధర కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ సుజిత్ ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయింది. తనను సిల్వర్ స్క్రీన్ మీద పవర్ఫుల్ గా చూపించి భారీ హిట్ ను బహుమతిగా ఇచ్చిన సుజిత్ కి పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ డిఫెండర్ కారును రిటర్న్ గిఫ్ట్ గా అందించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా డైరెక్టర్ సుజిత్ కి కార్ కేస్ అందజేస్తూ అభినందించారు. డార్లింగ్ ప్రభాస్ ఇచ్చే బహుమతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కల్కి సినిమా గ్లోబల్ హిట్ అయినప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ కు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వటమే కాకుండా సినిమా కోసం కష్టపడి టీం మెంబర్స్ కు కూడా వాచ్లు, ఇతర బహుమతులు ఇచ్చారని టాక్. ప్రభాస్ తన జిమ్ ట్రైనర్లకు కూడా రేంజ్ రోవర్ కార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సిడెంట్ తర్వాత బ్రేక్ తీసుకుని సాయి దుర్గా తేజ్ చేసిన మూవీ విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీతోనే కార్తిక్ మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు థియేటర్లోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో హీరో సాయి దుర్గా తేజ్ డైరెక్టర్ కార్తిక్ వర్మకి 70 లక్షల విలువైన బెంచ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా మహేష్ బాబుకి ఎంత సక్సెస్ అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సక్సెస్ తో ఉబితబిబైన మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివకు ఆడి A6 కారును బహుమతిగా అందించారు. ఈ గిఫ్టింగ్ కల్చర్ లో మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటూ తమిళ స్టార్ హీరోలు దర్శకులపై కార్ల వర్షం కురిపించారు. విక్రమ్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టగానే కమల్ హాసన్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు 80 లక్షల విలువైన లెక్సస్ ES 300H మోడల్ కారును బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఆ సినిమాకు పనిచేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ బైక్స్ కొనిచ్చారు. సూర్యకు లోరెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ వంతు వచ్చింది. జైలర్ సినిమా 100 కోట్ల కొలగొట్టడంతో నిర్మాత కళానిధి మారన్ దర్శకుడు నెల్సన్ కు 1.5 కోటి విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ కు మరో ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. సూపర్ స్టార్ స్వయంగా ఆ కార్ల తాళాలు అందించడం విశేషం. హీరోలే కాదు నిర్మాతలు కూడా కార్ గిఫ్టింగ్ లో ముందుంటారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన బ్యానర్ లో హిట్ కొట్టిన దర్శకులకు వరుసగా కార్లు గిఫ్ట్ ఇస్తున్నారు. టిల్లు స్క్వేర్ దర్శకుడికి, లక్కీ భాస్కర్ దర్శకుడికి ఇలాగే కార్లు బహుమతిగా దక్కాయి. దసరా సినిమాతో నానిని మాస్ అవతారంలో చూపించి 100 కోట్లు కొలగొట్టిన డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు నిర్మాత సుధాకర్ చెరుకూరి BMW కారును బహుమతిగా ఇచ్చారు. ఇది ఇండస్ట్రీలో అప్పుడు హాట్ టాపిక్ అయింది. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన బేబీ దర్శకుడు సాయి రాజేష్ కు కూడా నిర్మాత SKN ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలాంటి గిఫ్ట్స్ దర్శకులకు ఆర్థికంగానే కాకుండా మోరల్ గా కూడా ఎంతో బూస్ట్ ని ఇస్తాయి. నా కష్టానికి గుర్తింపు దక్కింది అనే తృప్తిని మిగిలిస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా
అనేది కోట్లాది రూపాయల వ్యాపారం. అందులో లాభాలు వచ్చినప్పుడు ఆ విజయానికి కారణమైన కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కు ఇలా రెస్పెక్ట్ ఇవ్వటం నిజంగా అభినందనీయమని చెప్పుకోవాలి. ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వటం వల్ల హీరో డైరెక్టర్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవటమే కాకుండా నెక్స్ట్ సినిమా కూడా అదే కాంబినేషన్ లో రావడానికి ఇది దోహదపడుతోంది. ఇక నిర్మాతలకు ఇది ఒక రకంగా బిజినెస్ స్ట్రాటజీ కూడా. లాభాల్లో కొంత భాగాన్ని ఇలా గిఫ్ట్స్ రూపంలో ఇవ్వటం వల్ల గుడ్ విల్ పెరుగుతుంది.